కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలో పిచ్చి కుక్కల స్వైర విహారాలతో బద్వేల్ పట్టణ ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఓ పిచ్చి కుక్క స్వైర విహారంతో ఏకంగా 50 మందిపై దాడి చేసి గాయపరిచిన ఘటనను ఇంకా బద్వేల్ పట్టణ ప్రజలు పూర్తిగా మర్చిపోకముందే మరో పిచ్చి కుక్క బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని అబ్బరాతి వీధిలో ఉదయం ఓ పిచ్చి కుక్క స్వైర విహారం చేసి 3 చిన్నారులపై విచక్షణారహితంగా దాడి చేసి వారిని తీవ్రంగా గాయపరచడంతో బద్వేల్ మున్సిపాలిటీ ప్రజలు ఒకంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తూ ప్రజల ప్రాణాలను సంకటంలో పడేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారంటూ ఒకంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయాందోళన చెందుతున్నామని, ఇళ్ల దగ్గర చిన్నపిల్లలు స్వేచ్ఛగా ఆడుకునే వీలు కూడా లేకుండా పోయిందంటే ఇక మేము ఎలా జీవించాలంటూ పట్టణ ప్రజలు ఒకంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పిచ్చి కుక్క దాడిలో చిన్నారి ముఖంపై విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆ పాపకు తీవ్ర గాయాలయ్యాయి. బద్వేల్ మున్సిపాలిటీలో కుక్కల సంఖ్య రోజురోజుకు గణనీయంగా పెరుగుతూ ఉండడంతో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రధాన రహదారులపై వీధుల్లో ద్విచక్ర వాహనాలపై వెళ్తున్నప్పుడు కుక్కలు ద్విచక్ర వాహనాల వెంట పడుతుండడంతో ద్విచక్ర వాహనదారుడు కింద పడుతున్నారని, అలాగే ప్రధాన రహదారులపై వెళ్లేటప్పుడు ఒక్కసారిగా కుక్కలు ద్విచక్ర వాహనాలకు అడ్డు తగిలి ద్విచక్ర వాహనదారులు కింద పడి దెబ్బలు తగిలించుకున్న సంఘటనలు అనేకమున్నాయని పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని జరిగిన సంఘటనలపై ఆరా తీశారు. ఆ పిచ్చి కుక్కను వెంటనే చంపివేయాలంటూ మున్సిపల్ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చామని, కుక్కలను ఊరి నుంచి బయటకు తరలించేందుకు చర్యలు చేపడతామని వారు పేర్కొన్నారు. బయట కుక్కలు వచ్చి అటాక్ చేస్తాయి. కుక్కల దాడి ఎక్కువ అయిపోయింది. మున్సిపల్ ఆఫీస్ కమిషనర్ సంప్రదించి దాన్ని తీసుకెళ్ళాల్సిందిగా కోరుచున్నాను. ఏ టైంలో జరిగిందమ్మా? మార్నింగ్ అదే వీడు కొంచెం పాలు తాగి మండి దగ్గర బయటకు వచ్చాడు. బయటకు రాగానే కుక్క ఒకటి ఉండిందంట. అదే వచ్చి అటాక్ చేసి ఏం దాన్ని ఏమన్నా తన్నామంటే ఏం లేదు, అదే వచ్చింది. నేను పరిగెత్తినాను. ఇంటి దగ్గర జరిగింది. ఇంటి దగ్గర ఏ టైంలో జరిగిందను? 6:30 ఆ టైంలో. 6:30. మీరు ఉండేది ఎక్కడ? కోట వీధిలో. బాబు బయట ఆడుకుంటాడు. వచ్చి పిల్లల నుంచి పట్టుకొని కరిచింది. వీధి కుక్కలు ఎక్కువ తిరుగుతున్నాయి. దీనిపైన మున్సిపల్ కమిషనర్ గారు చర్యలు తీసుకొని దీనికి ఏదైనా నివారించే మార్గం చూడాల్సి కమిషనర్ గారిని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ప్రభుత్వ బద్వేల్ సంబంధించి మార్నింగ్ ఒక పాపను కలిసిందని మనం సోషల్ మీడియాలో చూసి, తర్వాత ఆదికి సంబంధించిన ప్రశాంత్ అని కూడా ఫోన్ చేసింది. మరి దాని ప్రకారం గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి చూస్తే పాపను కుక్క బాగా కరిచింది. పెద్ద గాయాలు కూడా అయింది. అంతేకాకుండా ఒక 2 పిల్లలను కూడా కరిచింది. ఆ కుక్క కోసం మున్సిపల్ సిబ్బంది కట్టెలు తీసుకొని తిరుగుతాను దాన్ని చంపాలని చెప్పి అది నాగల చెరువులోకి వెళ్ళిపోయింది. అయినప్పటికీ దాన్ని వదలొద్దని చెప్పినాము. ఇప్పుడు ప్రస్తుతానికి అత్యవసరంగా నష్ట నివారణ కోసం పిల్లలకు కుట్టుబడే అవకాశం ఉంది కాబట్టి పీడియాట్రిక్ దగ్గరికి మనమే హాస్పిటల్ తీసుకుపోయి వాళ్ళను ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాము. మన వెహికల్లోనే తీసుకుపోతాము. ఇప్పుడు భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా మనము కుక్కలకు సంబంధించిన గవర్నమెంట్ సంబంధించిన రూల్ ప్రకారము సైంటిఫిక్గా ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆ కుక్కలను ఏబీసీ ప్రోగ్రాం జరుగుతూ ఉన్నప్పటికీ వాటికి ఏఆర్వీ వ్యాక్సిన్ ఇస్తా అన్నప్పటికీ అవి కరిచేది మాత్రం మానడం లేదు. దానివల్ల మనము ఆ రూల్స్ ప్రకారం పాటించడం వల్ల కొంచెం వాటిని మనం చంపడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి అప్పుడప్పుడు ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. నిన్న కౌన్సిల్ మీటింగ్లో కూడా మనము దానికి 10 లక్షలు ఖర్చు అవుతుంది. ఆ 10 లక్షల అప్రూవల్ కూడా తీసుకున్నాం. వాటన్నిటికి కూడా ఆపరేషన్ చేసేదానికి ఒక కుక్కకు గవర్నమెంట్ 1500 రేట్ ఇచ్చింది. దాన్ని తీసుకుపోయి కడపలో సంతూర్ అని ఒక కంపెనీ ఉంది, హిందీ రాష్ట్రాలకు చెందిన కంపెనీ. కడప వాళ్ళతో టైప్ అయినాం. మనం కూడా వాళ్ళకి సప్లై ఆర్డర్ ఇచ్చినాము. వాళ్ళ కుక్కలు తీసుకుపోయి ఆడ ఆపరేషన్ చేసి ఒక 3 రోజుల తర్వాత కుట్టిప్ప తీసి మళ్ళీ తెచ్చి ఆ కుక్కను అదే స్థానంలో వదులుతారు. కుక్క లేకుండా పోయేది లేదు. కుక్కను ఆపరేషన్ చేసి తగ్గించడం వరకు చేయగలం, కానీ మనం ప్రభుత్వ నిబంధనలు పూజ తప్పకుండా పాటించాలా. దీంట్లో ఏం డీవియేట్ అయినా కూడా సిబ్బంది మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి మనం సైంటిఫిక్గానే పోతున్నాం.